తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాసేపట్లో అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పోలింగ్ ఏర్పాట్లు, బ్యాలెట్ బాక్సుల తరలింపు, ఎన్నికల సామాగ్రి అప్పగింత వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించనుండగా 13వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు. అదే రోజున రిజల్ట్స్ అనౌన్స్ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటి నుంచి ఎవరు ప్రచారం చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం ఈసీ కేసులు నమోదు చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఒక ప్రెస్ నోట్ కూడా ఈసీ రిలీజ్ చేసింది. ముఖ్యంగా మున్సిపాలిటీ చట్టం 2019 సెక్షన్ 209 ప్రకారం ఏ వ్యక్తి కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ప్రచారం నిర్వహించకూడదు. మరోవైపు ఏదైనా సినిమాటోగ్రఫీ కావచ్చు, టెలివిజన్ ద్వారా కూడా ప్రజలకు ఏ సందేశాన్ని కూడా చేరవేయద్దు. ముఖ్యంగా పోలింగ్ 48 గంటల వ్యవధిలో ఏదైనా ప్రాంతంలో చట్ట నిబంధనను ఉల్లంఘిస్తే మాత్రం తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 సెక్షన్ 2009(2) ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష లేకపోతే జరిమానా విధించబడుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఎన్నికల ప్రచారం కోసం మొబైల్ ఫోన్లు కావచ్చు, సామాజిక మాధ్యమాల ద్వారా కనుక ఉపయోగిస్తే, ప్రచారాన్ని కొనసాగిస్తే మాత్రం 2019 సెక్షన్ 209(1)(b) పరిధిలోకి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా చెప్పారు. ముఖ్యంగా పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఎవరు కూడా ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కూడా చెప్పారు. ముఖ్యంగా ఫిబ్రవరి 11వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 13 ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 14న వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయరు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ముఖ్యంగా పురుష ఓటర్లు 25.62 లక్షల మంది ఉంటే, మహిళా ఓటర్లు 26.80 లక్షల మంది ఉన్నారు. మొత్తం ఇతరులు 640 అంటే మొత్తం వార్డులు 2996 వార్డులకు గాను ఎన్నికలైతే జరగబోతున్నాయి. మొత్తం 8203 పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 16,031 బ్యాలెట్ బాక్సులు ఎన్నికల్లో ఉపయోగించబోతున్నారు. ముఖ్యంగా 136 నెంబర్ ఆఫ్ కౌంటింగ్ సెంటర్స్లో 136 ఉన్నాయి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల బరిలో 12,946 మంది పోటీ అయితే చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2,948 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీఆర్ఎస్ తరఫున 2,878 మంది పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున 2,634 మంది పోటీ చేస్తున్నారు. మిగతా జనసేన కావచ్చు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎంఐఎం, బీఎస్పీ ఇతర పార్టీలన్నీ కూడా పోటీ చేస్తున్న పరిస్థితి. ఒక్కొక్క అభ్యర్థి మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపాలిటీలకు ₹1,00,000, అదేవిధంగా కార్పొరేషన్లో ₹1,50,000 ఖర్చు మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. ఇంతకు మించి ఎక్కువ పెడితే మాత్రం ఎన్నికల కమిషన్ చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే ప్రచారం ఘట్టం అయితే ముగిసింది. ఎన్నికల సంఘం కూడా ఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తోంది. ముఖ్యంగా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఎవరు కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరు ప్రచారం నిర్వహించకూడదు, ఎవరిని ప్రలోభ పెట్టకూడదు, ఎక్కడ మద్యం పంపిణీ లాంటివి చేయకూడదు. ఇవేవి చేసినా కూడా ఖచ్చితంగా ఎన్నికల రూల్స్ను అతిక్రమించడమే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి. లేకపోతే మాత్రం చాలా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా ఈసీ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.